శుద్ధ స్థలములో చేయును మన యేసయ్యా రక్తము, మన పరిశుద్ధ స్థలములో చేయును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆరాధనా 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 ఆరాధనా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. ఆయన రక్తాన్ని మనం ఉచ్చరించినట్లయితే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. రక్తము రక్తము, యేసు రక్తము 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 రక్తము రక్తము. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఆయన సింహాసనం వైపు రెండు చేతులు పైకి అందరూ కూడా దేవుని స్తుతిందా. హల్లెలూయా 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 హల్లెలూయా. లక్ష్మి గారు వచ్చి నాగవేణి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ముత్యాల నాగవేణి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ఉన్నతుడా సర్వాధికారి నీకు వందనాలు వందనాలు ప్రభా. రాజా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోలేను తండ్రి నా ప్రభా. నీవు ఎంతగానో కాచి కాపాడింది దేవా, నీకు వందనాలు ప్రభా. సంవత్సరం నుంచి సంవత్సరాంతం వరకు నాయన నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని అందరినీ నాయన భద్రపరిచి ఎంతగానో కాపాడుకొస్తున్నావు నాయన. నాయన నీకు వందనాలు. ఒకసారి మీరు జ్ఞాపం చేసుకోండి నాయన. ఈ సిలిజాని మీటింగులకి నా ప్రభా అనేక మంది బిడ్డలు రావాలి ప్రభా. ఒక్కొక్క బిడ్డని మీరు ప్రేరేపించి నాయన తోడుకు రండి నా ప్రభా. నాయన రోగుల్ని స్వస్థపరచండి నాయన, దెయ్యాలను వెళ్ళగొట్టండి నా ప్రభా. అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నా ప్రభా, నీకు వందనాలు ప్రభా. నాయన ఒక్క బిడ్డ నశించిపోతాం నీకు ఇష్టం కాదు నాయన. ఎతికి రచించి లోకానికి నాయన నీవు నాయన ఎతికి రచించటానికి లోకానికి వచ్చి ఉన్నావు ప్రభా. చీకటిని ఎలుగుగా చేసిన దేవా నీకు వందనాలు ప్రభా. నీ పాదములకు దీపమై ఉంటానన్నావు నాయన, నీ తావకి ఎలుగై ఉంటానని నువ్వు సెలవిచ్చావు ప్రభా. నీవే ఘనత మహిమ పొందుకుంటారని అడుగుతున్నాను ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలు రావాలి ప్రభా. అనేక మంది బిడ్డలు తెలుసుకోవాలి నాయన. నీవే సహాయం చేసి కాపాడమని కృప చూపమని ఈ చిన్న ప్రార్థన ఈ పాపి ప్రార్థన పరలోక రాజ్యానికి చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. నాగలక్ష్మి గారికి ప్రత్యేకమైన నాగవేణి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా ఈ యొక్క 3వ రోజు యొక్క ల్యాండ్ డేస్ కూడాలకు వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యవన బిడ్డలకి అలాగే సండే స్కూల్ బిడ్డలకి, స్త్రీలకి, పురుషులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ల్యాండ్ డేస్లో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క వాక్యంలో కానీ ఆత్మ విషయంలో కానీ మీరందరూ కూడా బలపడాలని అందరూ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. రేపు శనివారం కనుక ఉపవాస కూడిక సన్నిధానంలో ఉంటుంది కనుక మీరందరూ కూడా ఎలాగో ల్యాండ్ డేస్కి వస్తున్నారో అదేవిధంగా
ఆ యొక్క కూటాల్లో కూడా ఉపవాస జరగబోయే కూటాల్లో కూడా మీరందరూ కూడా పాల్గొనండి. ఎవరు ఇంటి దగ్గర పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చర్చిలో శనివారాల్లో పెట్టుకుందామన్న వాళ్ళు కూడా మీకు అవకాశం ఉంటుంది కనుక, లేదా మామూలుగా చర్చిలోనే పెడదాం అనుకున్న ఆ యొక్క అవకాశం ఉంది కనుక మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క సమయంలో మనందరం కూడా ఒక పాట వింది, దాని తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. జూనియర్ శ్రీలు వచ్చి పాట పాడవలసిందిగా కోరుచున్నాము. 2 చరణాల పాట పాడండి, దాని తర్వాత మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇలాగ టీలు ఇస్తున్నారు కనుక జూనియర్ శ్రీల సమాజం వారు. నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేళ్ళకు అలవాటయే నీ పాదముల్ వదలకుంటై, నీ మేళ్ళకు అలవాటయే నీ పాదముల్ వదలకుంటెన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. పాట పాడి వినిపించిన చూసారే మీ యొక్క హృదయాలను అందరూ కూడా, ఈ యొక్క మైండ్ మీరు అందరూ కూడా ఈ యొక్క ప్లేస్లో పెట్టి దేవుని యొక్క వర్తమానం అందరూ కూడా వినాలని ప్రేమపూర్వకంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను. వాక్యం అందరూ రాసుకున్న వాళ్ళు రాసుకోండి, మీ యొక్క హృదయాల్లో భద్రపరచుకున్నవారు భద్రపరచుకోండి. 40 రోజులు కూడా మీరు అందరూ బలపరచాలని వాక్యాల ద్వారా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో డాడీ వచ్చి వర్తమానం అందిస్తారు. వచ్చినటువంటి మీ అందరికీ మరి పెద్దలు, అలాగే యవ్వన బిడ్డలు, అలాగే స్త్రీలు, చిన్న బిడ్డలు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిందా? మీరు అందరూ ఆగిపోండి. ఇప్పుడు చిన్నపిల్లలు చెప్తారు, సండే స్కూల్ బిడ్డలు చెప్తారు, వారు గట్టిగా చెప్తారు, గట్టిగా చెప్పాలి. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది. చక్కగా బిడలు అందరూ కూడా రావడానికి దేవుడు కృప చూపాడు. వారందరూ కూడా, చిన్న బిడ్డలందరూ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన ఒక మరి రమేష్ గారు, అలాగే కుమారి గారు, వారు గృహమందు మనం చేరి ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి, ప్రభు యొక్క మాటలు ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి అందరూ కూడా మరొక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. మరి అలాగే పెద్ద బేబీ గారు, అలాగే ఆశీర్వాదం గారిని ప్రేమించి 2 కుమారులు, కుమార్తెను దేవుడు అనుగ్రహించారు. అందులో చిన్న కుమారుడు రమేష్ గారు, వారు ఎంతో భక్తి కలిగినటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు. అలాగే వారి యొక్క మరి భార్య, వారు కూడా గల్ఫ్ దేశంలో ఉంటూ ఉన్నారు. మరి గత సంవత్సరం మనం చర్చిలో పెట్టడం జరిగింది. చర్చిలో పెట్టినప్పుడు వారు ఒకసారి ఫోన్ చేసి అన్నారు, అయ్యా మీరు ఇంటి దగ్గర పెడితే కనుక మా ఇంటి దగ్గర కూడా పెట్టండి అని వారు అన్నారు. కనుక అప్పుడు చర్చిలో పెడుతున్నాం సారు అని చెప్పినప్పుడు వారు చర్చిలో పెట్టించినట్టున్నారు. కనుక నాకు గుర్తొచ్చి అందుకే నేను మరి వారి యొక్క ఏప్రాల్ గారిని వారిని అడిగినప్పుడు వారు అంగీకరించారు. వారు కూడా ఈరోజు నాకు ఫోన్ చేశారు, కానీ నాకు అవ్వలేదు, నెట్ సరిగ్గా లేక నాకు అవ్వలేదు. ఏదేమైనా వారు మరి ఈరోజు వారి ఇంటి దగ్గర జరుగుతున్నటువంటి కూడుకుని బట్టి వారు ఎంతగానో మరి ప్రార్థిస్తూ ఉంటారు, వారు ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. వారిని బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నా అండి. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా. ఈ సిలువ సువార్త కూటాలలో మనము దేవుని యొక్క వాక్యాన్ని బహుశ్రద్ధగా, దేవుని యొక్క వాక్యాన్ని మనం విని అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. ఎందుకు అంటే ప్రియమైనలారా, యేసు ప్రభు 2026 సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి ఆయన వచ్చి మానవులైన మనందరి కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, ధ్యానించడానికి, ఆయన సన్నిధిలో మరి మనము అనేక విషయాలు నేర్చుకోవటానికి ఈ 40 దినాలు కూడా ఎంతో మనకి మరి ఉపయోగపడుతూ ఉంటుంది. మరింత బలపరచబడటానికి ఇది చాలా మరి మంచి సమయం అనేటువంటి దాన్ని మరి గమనించవలసినటువంటి వారుగా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడి ప్రార్థించడం
అదే రీతిగా కూడి మనందరూ కూడా ఈ రీతిగా కలిసి సమాజంగా కలిసి ప్రభుని స్తుతించడం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. కొరికి సమయంలో ఒక మాటను చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను పత్రిక భాగం అయినటువంటి యోహాను రాసినటువంటి పత్రిక మరి మొదటి అధ్యాయము 7 నుంచి మనం చదువుకున్నటువంటి భాగాన్ని మరొకసారి మనం చదువుదాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండి ఇందుము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడానికి స్తోత్రాలు. వాక్యము నీది, మాట్లాడేవాడు నువ్వు. మీరు నాయన మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మీరు మహిమ పొందమని, గృహస్థులకు కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఈ యొక్క వచనాలు మనం చదువుకున్నటువంటి వచనాలు కింద కూడా మనం గమనించినట్టయితే అక్కడ పాపము గురించి రాయబడినటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. పాపము గురించి మరి అపోస్తలుడైనటువంటి యోహాను గారు వారు రాసినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటుంటాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే పాపము లేకపోతే మరణకరమైన పాపము లేక మరణకరమైనటువంటి పాపము ఏదైనా ఉందా అనేటువంటి దాన్ని, లేకపోతే ఏది ఆ పాపము మరణానికి దారి తీస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. మరణకరమైన పాపం అంటే ఏమిటి, మరణకరణము కాని పాపం అంటే ఏమిటి అనేటువంటిది ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం విందాండి. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందాండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మొదటి వచనాల్లో గమనించినట్టయితే ఆయన రాస్తూ అంటున్నాడు కదా, మనం చదువుకున్నట్టు భాగంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్టయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రతి పాపము నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయును. ఏంటి పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటి? ప్రియమైన దేవులారా, చాలామంది అనుకుంటూ ఉంటారు పాపం అంటే హత్య చేయడం, పాపం అంటే ఏదో తప్పు చేయడం, ఇలాగా అనేక విషయాలుగా అనుకుంటూ ఉంటారు. పాపం అంటే ఒకరు కొట్టడం, లేకపోతే వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం అనుకుంటారు. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. దొంగలించకూడదని, ఎదుటివాడిని ఏది ఆశించకూడదని, ఇలాగా 10 ఆజ్ఞల్లో చాలా విషయాలు ఉంటూ ఉన్నాయి. అయితే అసలు పాపము అంటే ఏమిటి అనేటువంటి దాన్ని నిర్వచనాన్ని అక్కడ మరి యోహాను 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. యోహాను అదే పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగ ఉంటుంది, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము అంటే ఏదో అనుకుంటుంటాం మనం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే.
దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞల దగ్గరికి వెళ్తే చాలా మళ్ళీ వేరే ప్రసంగం అయిపోతుంటుంది. కనుక నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నువ్వేం చేయాలి? ఆరాధన చెయ్యాలి. అందరు దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఇలాగా చాలా ఆజ్ఞలు ఉంటూ ఉన్నాయి. అందులో ఒక మాట ఏంటంటే, ఇంకొక మాట ఉంటుంది, ఆయన విశ్రాంతి దినాన్న ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. ఈ 10 ఆజ్ఞల్లో కూడా మానవునికి కావలసినవి 6 ఉంటే దేవునికి సంబంధించినటువంటి 4 విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి. దేవుడు ఒకటి ఆయన ఆరాధించాలని చెప్పాడు, విశ్రాంతి దినం గురించి ఆయన చెప్పాడు. అంతేకాదు ఇంకా కొన్ని విషయాలు అక్కడ ప్రస్తావించినటువంటి విషయాలు నిర్గమాకాండం దగ్గరికి వెళ్ళినట్టయితే మనకు కనపడుతుంటుంది. కనుక 4 విషయాలు దేవునికి సంబంధించినటువంటి భక్తి కలిగినటువంటి దేవునికి సంబంధించిన విషయాలు తెలియజేస్తే 6 విషయాలు మానవునికి సంబంధించినటువంటి విషయాలు అందులో కనపడుతూ ఉంటుంటాయి. అందరూ దేవునికి స్తోత్రం చెందిందంటే హల్లెలూయా. కనుక ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈనాడు దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి వారు లేరా అంటే అందరం ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞను మీరకూడదు. అక్కడ రాయబడిన మాటలు మనం చూసినట్టు అంటాడు కదా, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నీ తల్లి తండ్రి సన్మానించమని దేవుడు చెప్పాడు, సన్మానించకపోవటమే పాపం. దేవుని విశ్రాంతి దినాన్న నువ్వు ఆచరించమని చెప్పాడు, అంతేకాదు సమాజంగా కూడి ప్రార్థించమని చెప్పాడు, అలాగా చేయకపోవటమే పాపం. కనుక మనం ఏదో అనుకుంటూ ఉంటుంటాం. ఏమనుకుంటామంటే ఏదో పెద్ద అది పాపం అనుకుంటూ ఉంటాం. ఎదుటివాడిని చూసి మనం ఏమనుకుంటామంటే ఆయన ఈ పాపంలో ఉన్నాడు, లేకపోతే ఆయన ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఎంత మూర్ఖుడు అని మనం అనుకుంటుంటాం. అందుకే దేవుడు చెప్పినటువంటి కొండ మీద ప్రసంగములు అంటాడు కదా, మీ కంట్లో ఏం పెట్టుకున్నారు? దూలం పెట్టుకుని ఎదుటివాడిని కంట్లో ఏం చేస్తున్నారు? నలిసి నెతుతున్నారు. మానవుని ఇక స్వభావం ఇది. మానవుడు స్వభావం ప్రియమైన అనగా పాపాన్ని కప్పుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నాలు అన్నీ కాదు. ఒకవేళ మీరు అడగండి, ఒకవేళ మీరు ఎందుకు రావట్లేదండి సిలువ సువార్త కూటాల కంటే? కొంతమంది ఏం చెప్తారంటే ఇది చేయకూడదంటండి. ఒక ఆయన పెద్ద ప్రసంగికుడే, మళ్ళీ ఆయన పేరు చెప్తే మళ్ళీ మీరే బాధపడతారు. కొంతమంది అభిమానులు ఉంటారు కదా, ఆయన అంటాడంట చెయ్యొద్దు అంటాడు. సరే, ఆయన ఏమో త్రిత్వాన్ని అంగీకరించుడు, పరిశుద్ధాత్మను అంగీకరించుడు, స్వస్థతలను అంగీకరించుడు, అలాంటి వాడి మాట మనం ఎందుకు వెళ్ళాలా? ఎంత పెద్ద ప్రసంగికుడు అయినా కానీ వాక్యానుసారంగా వ్యతిరేకంగా బోధ చేసినప్పుడు మనము అది అక్షర జ్ఞానమే కానీ ఆత్మజ్ఞానము కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందరు దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా. ఓ పాస్టర్ గారు అన్నాడు, వచ్చి ఆయన అన్నాడు, పెద్ద ఆయనే, పలానా ఆయన ఈ శ్రమ దినాలు పాటించే వాళ్ళ గురించి ఉదరగొట్టేస్తున్నాడండి అన్నాడు. నేను అన్నాను, ఆయన అలా పరిశుద్ధాత్మ గురించి ఆయన ఒప్పుకోడండి, అలాంటప్పుడు మనం ఎందుకు వినాలి? అందరు దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా. చాలా కారణాలు చెప్తూ ఉంటారు. చాలా మంది చాలా రకాలైన కారణాలు తెలియజేస్తూ ఉంటారు. ఆరాధనకు ఎందుకు రావట్లేదండి అంటే ఏమంటూ ఉంటారంటే, చాలామంది ఏమంటారంటే, లేదండి నేను ఇంటిలో ప్రార్థన, దేవుడు ఎక్కడున్నాడు? నా మనసులో ఉన్నాడు. మంచిదే, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు బయట ఉన్న నువ్వు ఎక్కడికి రావాలంటే దేవుని మందిరంలోనికి
రావాలి. అందరు దేవునికి స్తోత్రం చెందుతాండి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ఇక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత సైడ్పల్లిలో ఒక సభ మీటింగులు జరుగుతుంటే వెళ్ళాను నేను. అక్కడ సేవకుడు ఆయన వాక్యం చెప్పాడు. ఏమనంటే, పుట్టి అవుటువాడైనటువంటి వాడు శృంగారం అనే దేవాలయం దగ్గర ఎక్కడున్నాడు? మెట్టిల దగ్గర ఉన్నాడు. మెట్ల దగ్గర అడుక్కుంటున్నాడు, భిక్షాటం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా లోనికి రావడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ప్రియమైన అంటే ఎందుకు లోనికి రాకపోయాడంటే ఆయనకు లోపం అని చెప్పాడు. ఏ లోపం అంటే ఆయనకున్నటువంటి అంగవైకల్యం అని. కనుక చాలామందికి ఈనాడు చాలా లోపాలు పెట్టుకుని మేము పరిశుద్ధులంగా ఉన్నాము అన్నట్లుగా చాలామంది ఏం చేస్తారు? బిల్డప్ ఇస్తారు. బిల్డప్. అందరి దేనికి స్తోత్రం చెందిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం. నువ్వు ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. నేను ఎక్కడ ఆజ్ఞల్లో అతిక్రమించానంటే, యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు కదా, అయ్యా 10 ఆజ్ఞల్లో ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ఏంటంటే, ఒకటి నీ దేవుడైన యెహోవాను నువ్వు ఏం చేయాలి? ఆరాధన చేయాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ప్రేమిస్తాండి మనం అండి. ఎవరైనా కొంచెం పైకి వస్తూ ఉంటుంటే ఏం చేస్తూ ఉంటుంటాం మనము? ఓర్వలేని తత్వం. ఎవరైనా మంచి మార్కులు వస్తూ ఉంటుంటే పిల్లలు చేసే పనులు ఏంటో తెలుసా? ప్రియమిదరా, వారి పుస్తకాలు చింపేయడం, పుస్తకాలు అల్లరి చేయడం, వాడిని ఇబ్బంది పరచడం. అందరు దేవునికి స్తోత్రం చెందిందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అక్కడ అంటాడు కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించబడ్డాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈనాడు ప్రియమిదరా అనేకమైనటువంటి ఆజ్ఞల నుంచి మనం తప్పిపోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు దేవుడిస్తే ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనము పాటించవలసినటువంటి వారుగా ఉంటున్నాడు. అందరి దేవునికి స్తోత్రం చెందిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు. అందరి దేవునికి స్తోత్రం చెందిందా అండి? హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23లో, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23లో అక్కడ మనం చూసినట్లయితే విశ్వాసము కాని దాన్ని, ఒకసారి చదువుతారా? రోమిలకు రాసిన పత్రిక 14:23, విశ్వాస మూలము కానిదేదో అది పాపం, కానిదేదో అదే పాపం. చాలామందికి విశ్వాసం ఉండదండి. చాలామంది విశ్వసించరు. విశ్వసిస్తే ఎందుకు జరుగుతుందంటే కార్యం జరుగుతుంది. అందరి దేవునికి స్తోత్రం చెందిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చూపించు, నేను ఒకరిని తీసుకొస్తాను, బాగు చెయ్యి. దేవుడు ఎప్పుడు కూడా బోధం ఉన్న కాడ దేవుడు ఎప్పుడు కార్యాలు చేయడు. నువ్వు చేయమంటే చేసేయడానికి ఆయనేమి ఎమ్మెల్యే కాదు, ఆయనేమి పంచాయతీ నెంబరు కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమిత్రులారా, చాలామంది అంటారు అంటే ఏదైతే విశ్వాస మూలం కానిదేదో అదే పాపం. మనకున్నటువంటి విశ్వాసాన్ని మనం కొనసాగించవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాడు. అందరూ దీనికి స్తోత్రం చెందిందా అండి? హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము ప్రామాణికంగా మనం ముందు పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలండి. అందరూ దీనికి స్తోత్రం చెందిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు దేవుడు, యేసు ప్రభు ఎవరి దగ్గరకు వచ్చిన ఆయన ఒక మాట అనేవాడు, నీవు విశ్వసిస్తున్నావా అంటూ ఉన్నాడు. నీవు నమ్ముతున్నావా? అయ్యా నన్ను స్వస్థపరచమని ఆయన దగ్గరికి వస్తే నీవు నమ్ముచున్నావా? ఒక ఆయన అంటాడు, ఎక్కడ నా విశ్వాసం కోల్పోతుంది అని అంటాడు కదా, నేను అవిశ్వాసంలో పడుకోకుండా నువ్వు నాకు సహాయము చేయి అంటే దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. కనుక ఇక్కడ గమనించినట్లయితే విశ్వాసం మూలం కానిదేదో పాపం. యాకోబు పత్రిక 14:17లో, యాకోబు పత్రిక 14:17లో
తేయాలి, స్పీడ్గా తేయాలి. యాకోబు పత్రిక 4:17 కాబట్టి మేలైనది అలాగు చేయని వానికి పాపము కలుగును. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాకోబు పత్రికలో మనం గమనించినట్టయితే మరొకసారి మనం చదువుదాం. మరొకసారి విషయాన్ని చదవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చదవండి అమ్మా. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వాని బట్టి అలాగు చేయని వానికి పాపము కలుగును. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా. మేలైనది చెయ్యనెరిగి, లేకపోతే మేలైనది నువ్వు చేయడానికి చేతనయుండు కూడా నువ్వు చేయకపోతే అదేమవుతుందంట? పాపం అవుతుంది. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం గమనించేది విశ్వాసము మూలము కాని దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన తర్వాత యాకోబు పత్రికలో అంటాడు కదా, మేలైన దాన్ని చేయకపోవడమే పాపం. ఏంటి మేలు, ఏంటి అనేటువంటి దాన్ని మనం గమనించినట్టయితే ప్రియమేరా, అందుకే మనం చూస్తూ ఉంటుంటాం బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం చదువుకుంటున్నప్పుడు అనేక విషయాలు మనకి కనపడుతుంటాయి. మేలైనది చెయ్యనెరిగి ఉండి ఏమైపోతున్నాడంట? చేయకపోవటం. మేలైనది చేయకపోవడమే పాపం. అందరూ దానికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పైగా ఉంచినప్పుడు ప్రియమైన నువ్వు మేలైనది చేయగలిగినటువంటి వాడుగా దేవుడు నిన్ను ఉంచినప్పుడు నువ్వేం చేయాలంటే చేయాలి. చాలామందికి చేయరు. అలాగ చేయకపోవటమే ఏంటంట? పాపం. క్రైస్తవ జీవితంలో ప్రియరా, అందుకే అన్నాడు దేవుడు, అంటున్నాడు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను పరామర్శించలేదు అంటూ ఉన్నాడు. నేను రోగునై ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను పరామర్శించలేదు అంటూ ఉన్నాడు. నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు నీవు వస్త్రం ఇవ్వలేదు అంటున్నాడు. నేను ఆకలి కొని ఉన్నప్పుడు నువ్వు నాకు ఆహారం పెట్టలేదు అంటున్నాడు ఆయన. అలా అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొని ఉన్నావయ్యా? నువ్వు ఎప్పుడు చెరసాల్లో ఉన్నావయ్యా? అంటే ఒక వ్యక్తికి, అలాగున్నటువంటి వ్యక్తికి నువ్వు చేస్తే నాకు చేసినట్లే. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి? హల్లెలూయా, హల్లెలూయా. ఆహారం లేనటువంటి వారికి ఆహారం, వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు, ప్రియ ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా. మేలైనది చెయ్యనెరిగి అలాగ చేయకపోవటమే పాపం. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనరా, మేలైనది ఏంటి అంటే దేవుని రక్షణను మనం ప్రకటించకపోవడం కూడా పాపమే. మనం మన యొక్క సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో తెలియజేయకపోవడం కూడా పాపమే. దేవుని సన్నిధిలో మనం బలపరచబడినటువంటి వారుగా ఉన్నటువంటి మనం అనేక మందిని బలపరచబడడానికి కూడా పాపం. కనుక మేలైనది చేయనెరిగి కూడా అలాగ చేయకపోతే పాపం అంటున్నాడు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 15:23 అంటాడు. 15:23 ఒక్కసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15:23. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయు పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట, సోదు చెప్పుట ఏంటన్నమాట? పాపంతో సమానం. తిరుగుబాటు, అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందండి. తిరుగుబాటు చేయడం అది కూడా పాపమే. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందండి? హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుబాటు, ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. అంతేకాదు దేవుని సేవకుడైనటువంటి ఈ యొక్క మోషే మీద కూడా ఆయన తిరుగుబాటు చేశారు లేదండి? ఓ దిక్కెళ్ళేటప్పటికి నీళ్ళు లేవని వాళ్ళందరూ అంటున్నారు, ఎంత దూరం తీసుకొచ్చో నీళ్ళు లేవు అని గొడవ పెడితే
ఆయన ప్రార్థించగానే బండలోంచి నీళ్లు వచ్చినాయి. ఆహారం గురించి వాళ్ళందరూ కూడా మోషే మీద కాదు, దేవుని మీద కూడా ఏం చేశారంటే సొనిగారు. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కాకరకాయలు, బీరకాయలు, ఆ కూరలు, ఈ కూరలు వండుకిని కొండల ముందెట్టుకుని మేమందరం తినేవాళ్ళం. ఈ అరణ్య ప్రాంతంలో తీసుకొచ్చి మమ్మల్ని ఆహారం లేకోకుండా చంపేయడానికి తీసుకొచ్చాడు ఆ దేవుడు అని మోషే మీద తిరుగుబాటు చేశారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. దేవుని మీద తిరుగుబాటు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, సేవకుల మీద తిరుగుబాటు, పెద్దల మీద తిరుగుబాటు. ప్రియమిత్రులారా, ఇది చాలా పాపం అంటున్నాడు కదా. తిరుగుబాటు. రెండోది సోదే. అప్పుడు సోది చెప్తూ ఉండేవారండి. సోది తెలుసా? సోది వచ్చేది, సోది చెప్పేది ఎదురు కొండెట్టుకుని బొట్టేసుకుని చెప్తూ ఉండేది. అమ్మ అని చెప్తూ ఉంటుంటే ఏడు చేస్తూ ఉండేది. మాకు ఒక సూరమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఏడు చేస్తూ ఉండేది. కుసిమే సూరమ్మ చెప్పించుకుంటూ ఉండేది, ఏడు చేస్తూ ఉండేది. రాత్రి కాల సమయంలో వాళ్ళు వచ్చేవారు, జాంగం వాళ్ళు వచ్చేవారు, వాళ్ళు చెప్పించుకుంటూ ఉండేది, ఏడు చేస్తా ఉండేది. సోది, తిరుగుబాటు, సోది. అందరి దేవుడికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలామంది ప్రియమందేళ్ళరా, చాలామంది ఏం చెప్తున్నారంటే సోది చెప్తున్నారు, సోది చెప్తూ ఉన్నారు. ఏ సోది అంటే ప్రియరా, మీరెందుకు దేవుని సన్నిధికి రావట్లేదంటే ఏదో సోది చెప్తారు. ఎందుకు మీరు దేవుని సన్నిధిలో కొనసాగట్లేదు అంటే ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు అన్నాడు, ఇవన్నీ కూడా పాపమే. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అంతేకాదు, సామెతల గ్రంథం 14:21 సామెతల గ్రంథం 14:21 తన పొరుగు వాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయువాడు. తన పొరుగు వాణ్ణి తిరస్కరించువాడు పాపం చేయువాడు. తన పొరుగు వాణ్ణి తిరస్కరించేవాడు పాపం చేసినటువంటి వాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పొరుగు వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? నీ పొరుగు వాణ్ణి నువ్వు బ్రదరా వారు బాగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా, ఆశపడుతున్నావా, ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ పొరుగు, మరొకసారి చదవమ్మా, సామెతల గ్రంథం 14. తన పొరుగువాన్ని తిరస్కరించేవాడు పాపము చేయువాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. పాపం అంటే ఏమనుకుంటారంటే అయ్యో పెద్ద పెద్ద పాపాలు అనుకుంటారు. చాలామంది అంటారు కదా, అమ్మ ఈ కౌరు వాళ్ళకి చెప్పండి అంటే మేము మాట్లాడమండే అంటారు. అమ్మ ఇవి లేరు పెళ్లి కోట ఇవ్వండి అంటే మేము మాట్లాడమండే, వాళ్ళతో మేము మాట్లాడమండి. తిరస్కారం మాట్లాడ. ప్రియమైన దేవునికి వాక్యం చెప్పేది ఏంటంటే తనకు పొరుగు వాణ్ణి తిరస్కరించువాడు పాపము చేయుడు. ఈ యొక్క సిలువ కూటాలలో ప్రియమైన అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఏం చేయాలంటే ప్రియరా, మనమే తగ్గించుకుని వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేయాలండి. అందరూ దేవునికి స్తోత్రం చేయాలందా అండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉంటుంది ప్రియమైనరా, దూరంలో ఉన్నటువంటి బంధువు కంటే పక్కన ఉన్నటువంటి వాడు నీకు చక్కని మాట ఉంటుంది సామెతల గ్రంథంలోనే. వాడు ఉపకారి. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అంటే నీ కష్టం వస్తే ఎవరి దగ్గర పరిగెడతారంటే హైదరాబాద్లో ఉన్నారు, కష్టం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఏదో అవసరం, అరే బాబు హైదరాబాద్ నుంచి రారా అంటే ఆడ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి ఏమంటే ఇక్కడ బాక్స్ పెట్టేయాలి ఏమంటే. అందుకే మనం గమనించినట్లయితే నీ పొరుగువాన్ని, అందుకంటాడు ఆ యొక్క కీర్తన గ్రంథాలు అంటాడు కదా, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయి, యెరూషలేము క్షేమమే నీ క్షేమమునకు కారణం. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అండి. హల్లెలూయా, హల్లెలూయా. పొరుగువాన్ని తిరస్కరించడం ప్రియరా, పొరుగువాన్ని అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అండి. హల్లెలూయా. మనం చూస్తాం యెజబెల్ యొక్క
ఇక భర్త గారు ఆయన కూడా ఏం చేస్తాడంటే పొరుగువాడిని ఆశించాడంట, పొరుగువాడిని పొలాన్ని ఆశించాడంట, పొరుగువాడిని ద్రాక్ష తోటను ఆశించాడంట. ఆయన అన్నాడు నాబోతు అన్నటువంటి ఆయన అన్నాడు, అయ్యా నా పితరుల యొక్క వారిచ్చినటువంటి సాధ్యం అంటే ఏం చేస్తున్నాడంటే కొంచెం బలవంతుడు కదా, రాజు కదా, ప్రియరా రాణి ఏం చేసిందంటే ప్లాన్ వేసింది, అతన్ని లేకుండా చేసేసింది. అందరి దేవునికి స్తోత్రం చెందండి. పొరుగు వానిది, అందుకే ఆజ్యంలో ఒక మాట ఉంటుంది, నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు, నీ పొరుగు వాడిని ఏం చేయాలి, ప్రేమించాలి. అందరి దేవునికి స్తోత్రం చెందండి. హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ సిలువ కూటాల ద్వారా మనము అనేక విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. అనేక విషయాలు మనం నేర్చుకోవాలి. అందరి దేవునికి స్తోత్రం చెందండి. హల్లెలూయా. క్రైస్తవ్యం అనగా ప్రియమైనరా తగ్గించుకునే తత్వం. క్రైస్తవ్యంలో ఏముండాలంటే తగ్గించుకునే మనసు ఉండాలి, తగ్గించుకునే మనసు ఉండాలి. ఒక చోటకి వెళ్ళాం, ప్రియమైనరా మంచం మీద ఉన్నారు, ఇక్కడ కాదు చాలా రోజులు అయిపోయింది, మంచం మీద ఉన్నారు, మంచం మీద చాలా నీరసంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఒకళ్ళు వచ్చారు, చూడటానికి వచ్చారు, పలకరించడానికి వచ్చారు. ఇక 2 రోజులు తర్వాత చనిపోయారు. ఆ వ్యక్తి వస్తే మంచం మీద కూడా ముట్టెలదిపోయారు. అట్లాగండి, అంటే మనిషిలో ఉన్నటువంటి తత్వం అది ప్రియమైన మరణ దగ్గరకు వచ్చినా సరే చాలామంది ఏం చేస్తారంటే విడిచిపెట్టరు. ఏం పట్టుకుపోతారండి, ఏమి సాధిస్తారు? నిన్ను తగ్గించుకుని నిన్ను పలకరించడానికి, నిన్ను పరామర్శించడానికి నీ బంధువులు వస్తే ఆ మంచం మీద ఉండి 2 రోజులకి చనిపోయారు. ముఖం ఇలా తిప్పేశాడు, ముఖం బిగించేశాడు. అందరి దగ్గరికి స్తోత్రం చెందా అంటే హల్లెలూయా. క్రైస్తవుల్లో ప్రియమైనరా మనం తగ్గాలి, దేవుడు హెచ్చించబడాలి. అందరి దగ్గరికి స్తోత్రం చెందా అంటే హల్లెలూయా హల్లెలూయా. ఈ సిలువ సువార్త కూటాలలో ప్రియమైనరా దేవుణ్ణి అనేక మంది అనేక రీతిలుగా మాట్లాడారు, దూషించారు, హింసించారు, ఎగతాళి చేశారు, హేళన చేశారు, కొరడాలతో కొట్టారు. ఆయన తగ్గించుకోకపోతే మనకు రక్షణ ఉంటుందంటే దొంగ కూడా ఏమన్నాడు, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదా అన్నాడు. మానవ నైజం వాడి తెలివితేటలు అక్కడ కూడా సిలువలో కూడా ఉపయోగించాడు. ఏమని ఉపయోగించాడంటే వాడు ప్లాన్ చేశాడు, యేసుప్రభుని రెచ్చగొడుతున్నాడు అనమాట. అంటే నువ్వు రక్షించుకుని ఎవయా నువ్వు దేవుడు అంటున్నావు కదా, ఎన్నో కార్యాలు చేసావు కదా, అద్భుత కార్యాలు చేసావు కదా, ఆశ్చర్య కార్యాలు చేసావు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. పక్కన ఉన్నాడు అన్నాడు, వెంటనే ఆయనకి అర్థమైపోయింది. ఆయన అన్నాడు, ఈ శిక్ష అయితే మనకి తగును. మనం ఎందుకు తిరుగుబాటు చేసాం, రోమ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసాం, అనేక దొంగతనాలు చేసాం, ఆర్థిక నేరాలు చేసాం, కనుక అనేక మందిని మనం చంపాం, ఈ శిక్ష అయితే మనకు తగును అని ఇంకొక ఆయన అంటున్నాడు, అయ్యా నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. యేసుప్రభువు అన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అందరి దేవునికి స్తోత్రం చెందా అండి. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప పాపినైనా సరే ప్రియమిదారా దేవుడు ఆయన క్షమించేవాడు. అందరి దేవునికి స్తోత్రం చెందా అండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రసంగి అంటాడు కదా, ప్రసంగి 7:20 ఒక్కసారి మాట చదువుందండి. ప్రసంగి దానికంటే ముందు చదవండి ఒకసారి యాకోబు పత్రిక 1:15 చదువుదాం. యాకోబు పత్రిక 1:15లో, యాకోబు పత్రిక 1:15, అలాగే ప్రసంగి 7:20 త్వరగా తీసి చదవలసిందిగా కూర్చో ఉన్నాను. దురాశ గర్భము ధరించి పాపమును గనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. దురాశ కూడా పాపం అంట. దురాశ పాపం. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. దురాశ, అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. దురాశ
ఒక ఆయన పాపం ఒక ఆయన్ని పెట్టుకున్నాడు, పనిలో పెట్టుకున్నాడు, కొట్లో పెట్టుకున్నాడు. కొట్లో పెట్టుకుంటే దురాశతో ప్రియమిదరా ఏం చేస్తూ ఉన్నాడంటే వచ్చినాయి అన్నీ చాలా మట్టుకు ఏం చేస్తూ ఉన్నాడు, జేబులో పెట్టేసుకుంటున్నాడు. 4 అమ్మితే 2 అమ్ముతాను అంటున్నాడు. లేకపోతే అది 10,000కి అమ్మితే 15,000కి అమ్మితే 10,000 అమ్ముతా అన్నాడు పేమెంట్ ధర. ఒకసారి యజమానికి దొరికాడు, చూశాడు, సీసీ కెమెరా అంతా కూడా చెక్ చేశాడు. చెక్ చేస్తే ఏమైందంటే దురాశ ఏమైందంటే గర్భం ధరించి పాపం కన్నట్లుగా ఏమైందంటే పనిలో నుంచి తీసి పాడేశాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? దురాశ అందరి దేవునికి స్తోత్రం చెల్లిందా అండి? హల్లెలూయా. దురాశ అందరి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అది కూడా పాపమే. ఆశ ఉండడం మంచిదే, కానీ దురాశ అనేటువంటిది చాలా పాపం. ప్రసంగి 7:20 ప్రసంగి 7:20 అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రోమీలు రాసిన పత్రికలు కూడా ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే రోమా పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన ఏ మానవుడు కూడా పరిపూర్ణుడు కాడు. ఏ మానవుడు కూడా పరిపూర్ణుడు కాదు. ఏ మానవుడు కూడా ప్రియమైన ఆయన ఏ మూలైన ఏదో ఒక అతిశయము వల్ల దేని వల్ల ఏదో పాపం అనేది ఉండొచ్చు. భక్తి పాపం దాన్ని ఏమంటారంటే నాకు గుర్తు రావట్లేదు, కానీ ప్రియమైన చాలామంది భక్తి అతిశయం వల్ల చాలామందికి గర్వం. అంటే ప్రియమైన అది పాస్టర్లు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, భక్తి కలిగినటువంటి వారు అవ్వచ్చు. అతిశయం అది కూడా పాపమే. ఏ పాపం అంటే దేవుని బట్టి అతిశయిస్తే మంచిదే, కానీ తనకు తాను అతిశయిస్తే అది కూడా పాపమే. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనదేరా మనము పశ్చాత్తాపపడి ప్రభుని క్షమించమని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే క్షమాపణిస్తాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. ఎంత గొప్ప ఘోర పాపినైనా సరే, ఎటువంటి ప్రియమైన దేవునికి దూరంగా ఉన్నా, లేకపోతే ఎలాగున్నా, ఒకవేళ వాళ్ళు ప్రియమైన అక్కడ మనం చూస్తాం కదా, ఆజ్ఞాతిక్రమం ఉన్నా, విశ్వాసం మూలం కానిటువంటి పాపం ఉన్నా, మేలైనది చేయకోకుండా తిరుగుబాటు చేసిన, పొరుగు వారిని తిరస్కరించిన, దురాశ కలిగినటువంటి వారుగా ఉన్నా ప్రియరా వారు కూడా పశ్చాత్తాపడితే ఏం చేస్తాడంట, దేవుడు క్షమిస్తాడు. ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించు నాయన అంటే ఆయన ఏం చేస్తాడంటే సిలువలో దొంగను క్షమించినట్లుగా ఆయన క్షమిస్తాడు. అందరి దగ్గరికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర ప్రియమైన దేవుని దగ్గర మనం ఎంత మాత్రం కూడా ప్రియమైన మనం తగ్గించుకున్నటువంటి వారిగా ఉన్నట్లయితే దేవుని దగ్గర మనం ఇగో వెళ్ళడానికి వీరలేదు. దేవుని దగ్గర ప్రియమైన ఇలాగ ప్రార్థన చేయనా అనుకోవడానికి వీరలేదు. దేవుని సన్నిధిలో మనము చేసిన ప్రతి అతిక్రమము కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మనల్ని అద్భుతంగా అయినా ప్రియరా క్షమిస్తాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26-29 ఒకసారి స్పీడ్గా చదివండి. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 నుంచి మంచిదా. మనము సత్యమును గూర్చి పొందిన తర్వాత, అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల
ఆ, ఉమ్, ఆ, ఉన్- ఉండును. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందంటే ప్రియమైనదేరా, కొన్ని పాపాలు అనగా మనం పశ్చాత్తాప పడకపోతే ఆ పాపానికి క్షమాపణ అనేది ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక మరణకరమైన పాపం. అందుకే కింద మనం చదువుకునే భాగంలో మనం చూస్తాం కదా, వారు అనుకుంటున్నారంటే మేము ఏమి పాపం చేస్తాము అనేటువంటి మాటలు మన చూస్తాం. యెహోను పత్రిక మొదటి వచనం దగ్గరికి వెళ్ళిపోయి అది మనం చదివేసుకుని మనం ముగించేద్దాం. యెహోను పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి మనం చదువుకున్నాం కదా, కొంచెం ముందుకు చదువుదాం త్వరగా. అమ్మా ఈ 8 నుంచి చదువు. మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనుచున్నాము, మరియు మనలో సత్యముండదు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. మన పాపమును మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కనుక మన పాపము లేని వారమని మనం అనుకుంటే కనుక మనం ఏం చేస్తున్నామంటే మోసం చేసుకున్నాం. మనం మోసపోతూ ఉన్నాం. ఎవరో మోసం చేయడం కాదు, మనమే మోసపోతూ ఉన్నాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైనరా, మనం గమనించవలసింది ఏంటంటే పశ్చాత్తాపడి ఆయన ప్రార్థన చేస్తేనంటే అక్కడ అంటాడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. చాలా సందర్భాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా చూపించడానికి అవకాశం లేదు. అయితే ఒక మాటను చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి తిమోతికి 1:13 పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు కదా, మొదట నేను ఎలా ఉన్నాను? దోషకుడును హింసకుడును హానికరుడుగా ఉన్నాను. అయితే దేవుడు ఏం చేశాడు? తన కృపను బట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన నన్ను క్షమించి ఆయన కృప చెప్పున ఆయన ఏం చేశాడంటే నన్ను ఆయన కోసం నిలబెట్టుకున్నాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసింది ఏంటంటే ప్రియమైనరా, ఒకప్పుడు మనందరం కూడా దోషకులమే, ఒకప్పుడు మనం అందరం కూడా హింసకులమే, ఒకప్పుడు మనం ప్రియమైనరా దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారమే. ఒకవేళ మన సాక్ష్యాలు చెప్తే గనక ఇలాంటి వాళ్ళ అన్నట్లుగా ఉంటుంది. అలాంటి వ్యక్తులు మనం ప్రియమైనరా. ఒకవేళ నాకు సాక్ష్యం చెప్తే మోసే గారు ఇలాంటోడా అనుకోవచ్చు. అంటే ప్రియమైనరా, చాలామందికి ఇటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేస్తుంటే అన్నిటిని ఆయన క్షమించి ఏం చేస్తున్నాడు? మనందరిని కూడా ఆయన రాజ్య సువార్తకు ఆయన మనల్ని నిలబెట్టాడు. అందరి దేవునికి స్తోత్రం చెల్లిందండి. హల్లెలూయా. మొదటి యోహాను 3:9. అమ్మ యాన్న ఉంటే రెడీ చేసే, లేకపోతే పర్లేదు. మొదటి యోహాను 3:9. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము
జాలడు. అందరి దేవునికి స్తోత్రం చెందండి. మరొక్కసారి చదివేసుకుని ముగించేసుకుందాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయడు. అందరి దేవునికి స్తోత్రం చెందండి. హల్లెలూయా. దేవుని బీజం అనగా దేవుని పరిశుద్ధాత్మ ఎవరిలో ఉందో ప్రియమిత్రులారా, వారు ఏం చేస్తారంటే పాపము చేయరు. అందరి దేవునికి స్తోత్రం చెందండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమిత్రులారా, మనందరం కూడా ఒకప్పుడు దోషకులం, హింసకులం. అయితే దేవుడు మనల్ని కూడా ఏం చేశాడంటే రాతి గుండెను తీసేసి మెత్తన మాంసం గుండు ఆయన మనకి అనుకరించాడు. కనుక మనం ఎలా ఉండాలి అంటే ఆఖరి మాటలు మనం చదువుకున్నాం కదా. వాడంట ఎలా ఉండడంట ప్రియమిత్రులారా, చదువుకునే మాటలు మనం చూస్తే అంటాడు కదా, రాయబడిన మాటలో ఆ బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమిత్రులారా, నేడదిన మనం విన్నాం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధత స్వతంత్రించుకోవాలి ప్రియరా. యేసేపు ఆయన కూడా మనుషుడే, మానవుడే. ఆయన కూడా ప్రియరా కోపతాపాలు ఉన్నటువంటి వాడే. ఆయనను ఆయన పాపం వైపు అడుగులేయలేదు. ఆయన సాక్ష్యాన్ని పాడు చేసుకోలేదు. ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవులారా, దేవుని మూలంగా జన్మించినటువంటి వాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు పాపము చేయడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కనుక అలాగ మనం అందరూ కూడా దేవుని సెలవు కొనసాగం. మహాగురుడానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన ఈ సమయంలో ఎంతవరకు నీ మాటలు ప్రభు మేము ధ్యానం చేసాం ప్రభువా. నాయన నీ స్తోత్రాలు. ఆజ్ఞాతిక్రమమే పాపం అని సెలవిచ్చావు నాయన. నాయన శ్వాస మూలంగా ఏదో పాపం అని చెప్పావు. దురాశ నాయన ప్రభు అనేక విషయాలు ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. ప్రభా నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు నాయన. ప్రభా మా యొక్క మానవ జీవితంలో నాయన అటువంటి తగ్గింపు జీవితాన్ని, గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రభా. మా ప్రియబిడ్డలు నాయన రమేష్ గారు, కుమారి గారు, అలాగే ప్రభా వారి యొక్క సమస్త కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన కుమార్తె బట్టి అలాగే ప్రభా కుమారుడు బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు చదువులో మీరు సహాయం చేయండి. కుమార్తె ప్రభా నాయన ప్రభా హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉంది, చదువులో సహాయం చేయండి. అలాగే ప్రభా నీ స్తోత్రాలు. కుమారుడు 10th క్లాస్కు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, సహాయం చేయమని చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి పలహారాన్ని దీవించండి. ఎంత ఏదో ఖర్చు అయిందో నూరంతల ఆశీర్వాదం ఇచ్చేయండి. కూడా వచ్చిన బిడ్డలందరి పని ఆత్మ కుమ్మరించమని యేసు క్రీస్తుని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. రండమ్మా త్వరగా ఉంటుంది. ఒకవేళ చర్చిలో ఎవరైనా కనుక పెట్టుకోవాలంటే కనుక చర్చిలో మరి మీ ఇంటి దగ్గర అవకాశం లేనటువంటి వారు శనివారం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. విషయాన్ని గమనించవలసిందిగా మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కనుక చర్చిలో కూడా సిలువ అంటే ఈ లెంట్ డేస్కి సంబంధించినటువంటి కూడిక జరుగుతుంది కనుక గమనించండి. సిలువ సువార్త కూడిక జరుగుతుంది, మన చర్చిలో జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. ఆదివారం ఆరాధన మామూలుగా జరుగుతుంది. ఆదివారం సాయంత్రం ఉండదు మీటింగు. మళ్ళీ సోమవారం ప్రియ సహోదరులు మరి రాపాక సత్యనారాయణ గారు, అలాగే రాపాక చిన్న బేబీ గారు, అలాగే ఇంకమ్మా సుధీర్ గల్ఫ్ నుంచి వచ్చిన అబ్బాయి సుధీరు, అలాగే వీరు ముగ్గురు కలిసి సోమవారం వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని గమనించవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. సమయంలో నాన్నగారు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు కనుక పలహారం తీసుకున్న వాళ్ళు మీరు దూరం నుంచి వ్యాన్లో వచ్చినటువంటి వారు వచ్చి మీరు వ్యాన్లోకి మీరు వెళ్ళొచ్చు. ఆ విషయాన్ని గమనించండి.
దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి కూటమి ఎంతో ఆశీర్వదకర దీవెనకర జరిగించారు. అనేక మందిని ప్రేరేపించి ఈ రాత్రి కూటానికి తీసుకుని వచ్చిన దాన్ని బట్టి వచ్చిన వారు కూడా దీవించండి. ఈ కూటమి ఏర్పాటు చేసి కుటుంబపై నీ కృపను చేయి. మీరు ప్రతి అక్కర అవసరత లోటులు కొరతలు తీర్చమని, అలాగే ఈ రాత్రి అందించబడ్డ వాక్యం చాలా విలువైన వాక్యం ప్రభా. మరి నాయన అటువంటి ఆ వాక్యంలో లోతైన సత్యాన్ని గ్రహించి ఈ వాక్యానుసారంగా ప్రతి వారు జీవించడం సహాయం చేయండి. కూటాన్ని ముగించండి. ఎవరికి రాళ్ళు వారు వెళ్తుండగా క్షేమంగా ఇంటికి చేరుకొని సహాయం చేయండి. కూటమి ఏర్పాటు చేసి నీ కుటుంబపై నీ సన్నిధి కాంతి ఉదయకాంతి ప్రకాశింపచే. వచ్చిన ఒక్కొక్కరు దీవెన సకల ఆశీర్వాదాల దీవెనకి కారకుడ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని యొక్క అనంతమైన దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మనికి నిత్య సహవాసన్నది తలవంతులు వీరందరి మీద నీ ఆత్మ, కూటం పెట్టించిన కుటుంబం మీద నీ ఆత్మ సదా తోడై ఉండును గాక. ఆమేన్.